అతి గారాబం. ఒక గ్రామంలో ఒక గృహస్థుకు 3 ఆడపిల్లలు ఉండేవాళ్ళు. తల్లిదండ్రులు వాళ్ళను గారాబంగా పెంచి పెళ్ళిళ్ళు చేసి ఒకే రోజు 3 అత్తవారిళ్లకు పంపేశారు. కానీ మర్నాటి ఉదయానికల్లా పెద్ద కూతురు ఏడ్చుకుంటూ పుట్టింటికి తిరిగి వచ్చింది. తల్లి తండ్రి ఆమెను ఓదార్చి ఆమె ఏడుపు కారణం అడిగారు. నిన్న సాయంకాలం నేను నా భర్త మునగ చెట్టు కింద కూర్చొని మాట్లాడుకుంటుండగా గాలికి ఒక మునగ పువ్వు రాలి నా మీద పడింది. అది చూసి కూడా నా భర్త దెబ్బేమైనా తగిలిందా అని మాట వరుసకైనా అడగలేదు. అంత నిర్లక్ష్యమైన భర్తతో ఎవరు మాత్రం ఎలా కాపురం చేస్తారు? అందుకనే వచ్చేశాను అన్నది పెద్ద కూతురు. మధ్యాహ్నం అయ్యేసరికల్లా రెండో కూతురు మూతి ముడుచుకొని హడావిడిగా పుట్టింటికి వచ్చేసింది. ఏమమ్మా వచ్చేసావేం అని తల్లిదండ్రులు అడిగారు. చూడమ్మా, ఈ ఉదయం నేను మజ్జిగ చిలికి వెన్న తీసి ముద్ద చేస్తుంటే వెన్న ముద్ద కాస్త నా కాలి మీద పడింది. నా భర్త అక్కడే ఉండి కూడా కాలికి గాయం తగిలిందా అని చూడలేదు. అంత పట్టించుకొని మనిషితో ఎలా కాపురం చెయ్యటం అన్నది రెండో కూతురు. ఆ సాయంకాలానికల్లా మూడో కూతురు ధుమధుమలాడుతూ మూటాముళ్ళతో సహా పుట్టిల్లు చేరుకున్నది. నువ్వు బయలుదేరి వచ్చావా? నీకేం కష్టం వచ్చింది తల్లి అని తల్లిదండ్రులు ఆమెను అడిగారు. నా భర్త ఎటువంటి కర్కోటకుడు అనుకున్నారు? భోజనం చేసిన తర్వాత నేను తమలపాకుల ఈనెలు తీసి చిలుకలు చుట్టి తనకివ్వాలట. తమలపాకుల ఈనెలు తీసేటప్పుడు చేతులు కోసుకుపోవు, అది కూడా తెలీదు ఆ మనిషికి అన్నది మూడో కూతురు. ఈ కూతుళ్ళ విషయంలో ఏం చెయ్యాలో తల్లికి తండ్రికి పాలుపోలేదు. వాళ్ళను అతి గారాబంగా పెంచడం తమదే తప్పు అని వాళ్ళు తెలుసుకున్నారు. తమ కూతుళ్ళ ఈ ప్రవర్తనకు కారణం తామే అని తెలిస్తే లోకం తమనే నిందిస్తుంది. కూతుళ్లకు బుద్ధి చెప్పి కాపరాలకు పంపటం ఎలాగా అని తల్లి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ రాత్రి అందరికీ భోజనాలు వడ్డించి చివరకు తల్లి కూర్చున్నది. ఆమె పాత్రలలో మిగిలినదంతా తన పల్లెల్లో దిమ్మరించుకొని అంతా తినేసి చెయ్యి కడిగేసుకుని గుడ్ల నీరు కుక్కుకుంటూ ఒక మూల కూర్చున్నది. ఈ సంగతి గమనించి కూతుళ్ళు 3 తల్లి దగ్గరకు పోయి, ఏమమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. ఎందుకు అడుగుతారు? నా కష్టాలు ఒక రాచేవా తీర్చేవా అన్నది తల్లి బెక్కుతూ. అదేమిటమ్మా, మాకు చెప్పకపోతే ఇంకెవరితో చెబుతావు? ఏం జరిగింది అని కూతుళ్ళు తల్లిని ఒత్తిడి చేశారు. చూడండి అమ్మాయిలు, నేను భోజనం చేశానా అన్నీ అడుగంటాయి. అయ్యో, నువ్వు కడుపు నిండా తిన్నావా, మారు వడ్డించుకున్నావా అని మీ నాన్న అడిగిన పాపాన పోయినారా? ఇటువంటి మనిషితో నేను గనక ఇన్నేళ్ళు కాపురం చేశాను. ఇక నా వల్ల కాదు. మీరెట్లాగూ మీ కాపురాలు మానుకొని రానే వచ్చారు. మనమంతా కలిసి ఎక్కడికన్నా పోయి హాయిగా బతుకుదాం. పదండి, బయలుదేరండి అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్లకు మరీ అతిశయంగా తోచాయి. మరీ చోద్యంగా మాట్లాడతావేమిటే అమ్మా? ఈ మాత్రం దానికే ఎవరన్నా ఇల్లు విడిచిపెట్టి పారాయి చోటుకు పోతారా అన్నారు వాళ్ళు. నాది చోద్యమని మీరేనా అంటున్నది? ఆశ్చర్యంగా ఉన్నదే. మునగ పువ్వు మీద పడితే దెబ్బ తగలడము, వెన్నముద్ద కాలి మీద పడితే గాయం కావటము, తమలపాకుల ఈనెలు తీస్తే వేలు కోసుకుపోవడము చోద్యం కావాయేం? ఈ వంకలు పెట్టి మీరు 3 మీ భర్తలను
కాపరాలను వదిలిపెట్టి రాలేదు. పగలంతా వెట్టి చాకిరి చేసిన పెళ్ళాము కడుపు నిండా తిన్నదో లేదో కనుక్కొని భర్తను నేను వదిలేస్తానంటే మీకు చోద్యమైందా అన్నది తల్లి. తల్లి మాటలు కూతుళ్ళ తలకెక్కాయి. వాళ్ళు మారు మాటాడక ఆ రాత్రి గడిచి తెల్లవారగానే ఎవరి భర్తల దగ్గరికి వారు వెళ్ళిపోయారు.